నమస్కారం. మన ఊరు మన దేవాలయాలు కార్యక్రమానికి స్వాగతం. మనం దర్శించుకోబోయే దేవాలయం విజయనగరం జిల్లా రేగిడామదలవలస మండలం అంబకండి గ్రామంలో కొలువుదీరిన హరిహరసుత అయ్యప్ప స్వామి దేవాలయం. ఆ స్వామిని దర్శించుకుందాం రండి. సాసుబల్లి చిన్నమ్ముడు అనే భక్తురాలికి స్వామివారు కలలో సాక్షాత్కరించి పుట్టలో కొలువై ఉన్నాను అని చెప్పగా ఆ భక్తురాలు గ్రామ పొరజనులందరికీ ఈ విషయాన్ని తెలియపరిచి గ్రామస్తులను తీసుకుని పుట్ట వద్దకు వచ్చి చూడగా స్వామివారు పుట్టలో సాక్షాత్కరించారు. అది చూసి గ్రామస్తులంతా ఆనందంతో ఆశ్చర్యంతో శరణఘోషని ప్రారంభించారు. అనంతరం ఎక్కడైతే స్వామి స్వయంభూగా వెలిశారో అక్కడే దేవాలయ నిర్మాణానికి గ్రామస్తులంతా కలిసి శ్రీకారం చుట్టారు. కళ్ళానికి ఎలగొచ్చినాడు స్వామి. శనివారం నాడు రాత్రి 12 గంటల రాత్రి అప్పుడు వచ్చి స్వామి నీగో అన్నాడు. రేపు లేదు ఎల్లుండే నీ పూజలు నిర్ణయం, రేపు లేదు ఎల్లుండే. ఎక్కడ కళ్ళం ఉంది, కళ్ళం కాడ ఒక పుట్ట ఉంది, పుట్టలో ఒక దేవుడు అన్నాడు. ఆ దేవుడికి రేపు లేదు ఎల్లుండి కాబట్టి నువ్వు పూజలు నిర్ణయం అని చెప్పినాడు స్వామి. ఇది స్వామివారు స్వయంభూగా వెలిసిన పుట్టండి. ఇందులోనే స్వామివారు కొలువు తీరారు అని సాసుపల్లి చిన్నమ్ముడు అనే భక్తురాలికి కలలో కనిపించి చెప్పిన పుట్ట ఇదే. ఆ స్వామి ఈ స్వామి స్వయంభూగా వెలిశారు. ఇదండి ఈ ఆలయ స్థల పురాణం. సందేశము తీసుకెళ్ళి పావురమా శబరిమల तदैव लग्नं सुजनं सुदैव ताराबलं चन्द्रबलं सुदैव विद्याबलं दैवबलं सुदैव लक्ष्मीपदेन्द्रियं स्मरामि यत्र योगीश्वर कृष्ण शरण्ये त्र्यम्बके देवी नारायण नमोऽस्तुते श्री लक्ष्मीनारायणाभ्यां नमः श्री उमामहेश्वराभ्यां नमः वाणीहिरण्यगर्भाभ्यां नमः शचीपुरन्दराभ्यां नमः अरुन्धतीवसिद्धाभ्यां नमः सर्वेभ्यो महाजनेभ्यो गोत्राणां सर्वेषां नामधेयानां श्रेयस्थैर्यथैर्यवीर्यविजयाभयायुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं श्री हरिहरपुत्र श्री अय्यप्प स्वामी देवता प्रासादसिद्ध्यर्थं पञ्चामृताभिषेकार्चनं करिष्ये. ओं ध्यायामि ध्यानम्. శాస్తా సన్నిధిలో అభిషేకం, ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం. శాస్త్ర సన్నిధిలో అభిషేకం, ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం.
ఆవు పాలు తెచ్చాము అయ్యప్ప నీకు పాలాభిషేకమయ్యా అయ్యప్ప శాస్తా సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం ఆవు పెరుగు తెచ్చాము అయ్యప్ప నీకు పెరుగాభిషేకమయ్యా అయ్యప్ప శాస్తా సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం శాస్తా సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం శాస్తా సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం ఆవు నెయ్యి తెచ్చాము అయ్యప్ప నీకు నెయ్యాభిషేకమయ్య అయ్యప్ప శాస్తా సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం ఆవు నెయ్యి తెచ్చాము అయ్యప్ప నీకు నెయ్యాభిషేకమయ్య అయ్యప్ప శాస్తా సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం పుట్టతేనె తెచ్చాము అయ్యప్ప నీకు తేనాభిషేకమయ్య అయ్యప్ప శాస్తా సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం శ్రీగంధం తెచ్చాము అయ్యప్ప నీకు గంధాభిషేకమయ్య అయ్యప్ప శాస్తా సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం గంగాజలము తెచ్చాము అయ్యప్ప నీకు జలాభిషేకమయ్య అయ్యప్ప శాస్తా సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం విభూతి తెచ్చాము అయ్యప్ప నీకు విభూతాభిషేకమయ్య అయ్యప్ప శాస్తా సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం భక్తితోనే కొలిచేము అయ్యప్ప నీకు ఆత్మాభిషేకమయ్య అయ్యప్ప శాస్తా సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం పన్నీరు తెచ్చాము అయ్యప్ప నీకు పన్నీరాభిషేకమయ్య అయ్యప్ప శాస్తా సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం శ్రీమణి కంఠుని అభిషేకం శ్రీ శబరిగిరీశుని అభిషేకం శాస్తా సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం శాస్తా సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం శాస్తా సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం பள்ளிக்கட்டு ശബരിമലയ്ക്ക് கல்லும் முள்ளும் കാലുക്ക് മെത്തൈ சுவாமியே അയ്യപ്പോ சுவாமி சரணம் അയ്യപ്പ ശരണം பள்ளிக்கட்டு சபரிமலைக்கு கல்லும் முள்ளும் காலுக்கு மெத்தே சுவாமியே ஐயப்போ ஐயப்போ சுவாமியே சுவாமியே ஐயப்போ ஐயப்போ சுவாமியே சரணம் சரணம் ஐயப்பா சுவாமி சரணம் ஐயப்பா சரணம் சரணம் ஐயப்பா സ്വാമി ശരണം അയ്യപ്പ சரணம் சரணம் ஐயப்பா സ്വാമി ശരണം അയ്യപ്പ சரணம் சரணம் ஐயப்பா சுவாமி சரணம் ஐயப்பா சரணம் சரணம் ஐயப்பா സ്വാമി ശരണം അയ്യപ്പ ஐயப்பா ശരണം ശരണം അയ്യപ്പ சுவாமி சரணம் ஐயப்பா గర్భాలయంలో కొలువుదీరిన ఆ స్వామివారిని దర్శించుకుందాం రండి. నమస్కారం. నమస్కారం. ఈ ఆలయ చరిత్ర గురించి, విశిష్టత గురించి మా ప్రేక్షకులకు వివరించండి. అలాగే తప్పకుండా తెలుసుకుందామమ్మా. ఈ దేవాలయం 10 సంవత్సరాల క్రితం సాసుబిల్లి చిన్నమ్ముడు అనేటువంటి ఒక భక్తురాలకి స్వామి ప్రత్యక్షంగా కలలో కనిపించి వాళ్ళ తాలూకా స్థలాల్లో నేను పుట్టలో మణికంఠుడుగా ఉన్నాను, నాకు నువ్వు ఆరాధన చేసుకుంటే మీ వంశస్థులే కాకుండా గ్రామంలో అందరికీ కూడా సుభిక్షాన్ని నేను ఇస్తాను అని ఆ స్వామి చెప్పిన తర్వాత ఆవిడ కూడా ఊర్లో పెద్దవారందరికీ కూడా ఈ విషయాన్ని
తెలియపరచడం. ఆమె ఈ స్వామి కళ్ళ కనిపించిన వెంటనే ప్రతి బుధవారం కూడా ఆమె భక్తుల సహాయంతో వచ్చేటువంటి ధనంతో నిత్యాన్నదానాన్ని చేస్తూ ప్రతి బుధవారం స్వామి సన్నిధిలో ఈ ఆలయాన్ని, అప్పటికి ఆలయం లేదు, అమ్మవారు ఒక గుడిసె వేసుకొని అందులోనే కూర్చొని స్వామిని ఆ దేవుడమ్మ ఆరాధన చేసేవారు. అలా కొద్ది రోజులకి ఆ మణికంఠుడు స్వయంభూ కాబట్టి ఆయన తన తాలూకా మహిమలన్నీ కూడా చూపించి భక్తులందరి మనసులో కూడా తను ఉన్నాను అని నిరూపించి అశేష భక్త జనాన్ని ఆకట్టుకొని ఇంత దేవాలయాన్ని మా గ్రామస్తులు, గ్రామ పెద్దలు, యువకులు, యువతులు అందరూ కూడా సహాయ సహకారాలతో వాళ్ళు కష్టపడుతూ ఇంకా పరిసర గ్రామ భక్తులతో కొంత ధనాన్ని సేకరించి ఎవరైతే మనం ఇప్పుడు దేవుడమ్మగా పిలుస్తున్నామో ఆ సాసుబిల్లి వంశస్థులు ఈ స్థలదాతలుగా ఈ స్థలాన్ని మేము స్వామికి ఆచంద్ర తారార్కం ఇచ్చేస్తున్నాం, ఇక్కడ మీరు దేవాలయం కట్టుకోండి అని వాళ్ళు చెప్పడం, చెప్పిన తర్వాత గ్రామ ప్రజల మంది కూడా ఈ నిర్ణయాన్ని తీసుకొని స్వామి కూడా భారీ దర్శన రూపంలో ఇచ్చి ఈ ఆలయాన్ని నిర్మించమని కోరడం, వెంటనే గ్రామస్తులందరూ కూడా పరిసర గ్రామ భక్తుల సహాయ సహకారాలని తీసుకొని గత సంవత్సరం మే 1, 2, 3 తేదీల్లో ఈ దేవాలయం నిర్మించిన తర్వాత ఆలయ ప్రతిష్ట అంగరంగ వైభవంగా, ఎందుకంటే మా గ్రామంలో ఇంతవరకు కూడా అంత చక్కగా జరిగినటువంటి ప్రతిష్టని మేము చూడలేదు. ఎన్నో దేవాలయాలు ప్రతిష్ఠ చేసినటువంటి వీరఘట్టం వాస్తవ్యులు శ్రీ సర్వజోస్యుల లక్ష్మీ నరసింహ శర్మ యాజగారు, వారి కుమారులు, అలాగే శిష్య ప్రశిష్యులతో ఈ దేవాలయాన్ని, ఈ ప్రతిష్టా మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. ఆ రోజు నుంచి కూడా ప్రతి బుధవారం కూడా స్వామివారికి ఉదయం 6 గంటలకి దేవాలయాన్ని తీసి 7 గంటలకి స్వామివారి ఉత్సవ విగ్రహానికి పంచామృత పూర్వకంగా రుద్రాభిషేక కార్యక్రమం అశేష భక్త జనాభాల మధ్యలో ప్రతి బుధవారం కూడా ఈ అభిషేక కార్యక్రమం జరుగుతుంది. ఈ అభిషేకాన్ని ఏ భక్తులైతే చేస్తారో వారే ఆ రోజు అన్నదానానికి దాతలుగా కూడా ఉంటున్నారు. అది ఇంతవరకు కూడా గుడి నిర్మించి ఈ రోజు వరకు కూడా నిర్విఘ్నంగా, నిరాటంకంగా చాలా చక్కగా జరుగుతున్నది. జన్మదినం సందర్భంగా ఆ రోజు మూల విరాట్కి స్వామివారికి అష్టోత్తర కలశ స్నపనం, అలాగే మాలికాపురోత్తమ అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమం సామూహిక మహిళలతో జరిపించాలని నిర్ణయించాం. అలాగే మే 1, 2, 3 తేదీలలో స్వామివారి వార్షికోత్సవాన్ని భక్తులందరి సహాయ సహకారాలతో ఘనంగా జరిపించాలని గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు అందరూ కూడా నిర్ణయించుకున్నాం. కాబట్టి మా గ్రామంతో పాటు పరిసర గ్రామ ప్రజలందరికీ కూడా ఆ స్వామి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి ఈ ఆలయాన్ని దినదినాభివృద్ధి జరిపించవలసిందిగా కోరుతూ, అలాగే మా ఈ గుడి గురించి ఇంత ప్రాచుర్యం జరిపించినటువంటి పబ్లిక్కి వెళ్ళడానికి సహాయపడిన విపంచి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ వారికి మా కమిటీ తరపున, అలాగే వారందరికీ కూడా ధన్యవాదాలు. స్వామి ఆశీస్సులు మీ అందరూ పొందుతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటానమ్మా. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దేవాలయం ఆ విధంగా రూపుదిద్దుకున్నదే. ఇక్కడ ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటంటే శబరిమలలో స్త్రీలకు ప్రవేశం కానీ స్వామివారిని పూజించుకునే అధికారం కానీ అవకాశం కానీ లేదు. కానీ ఇక్కడ మాత్రం ఈ స్వామివారిని స్త్రీలు అధిక సంఖ్యలో దర్శించుకొని అభిషేకాలు నిర్వహించి ఆరాధనలు చేస్తుంటారు. అదేవిధంగా ఆలయ కమిటీ వారు ప్రతి బుధవారం ఇక్కడ స్వామివారి సన్నిధిలో వచ్చే భక్తజన బృందానికి అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అదేవిధంగా భక్తులు 50 మంది
స్వామివారి సేవలో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించి తిరుగు ప్రయాణమై వెళుతుంటారు.